ఎవరు మాట్లాడదు. న్యాయ వ్యవస్థ ముఖ్యంగా అందరికీ న్యాయం జరగాలనేది మా ఉద్దేశం. న్యాయ వ్యవస్థ అనేది ఒకరికొక న్యాయము, మాకొక న్యాయమా అని అడుగుతున్నా. గతంలో అప్పర్ క్లాస్ వాళ్ళు 10% రిజర్వేషన్ పెట్టుకుంటే మేము ఎవరూ కూడా అడ్డం పడలే. ఎందుకంటే అందులో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అగ్ర కులాల్లో పేదవాడు కూడా ఉన్నాడు. కనుక నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఆయన ఏది చేంజ్ చేసి కొత్తసారి తెచ్చుకున్నాడు. ఇవాళ మేము 42% మా రేవంత్ రెడ్డి, అదేవిధంగా మొన్న ప్రభాకరు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, మేమందరం కలిసి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను పోయిన సోనియా గాంధీ దగ్గరికి, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఉన్నది, మాకు అవకాశం, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అందరం కట్టి ఆ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు 4 వారాల తర్వాత అంటే 42కు అన్యాయం చేస్తారని నేను అడుగుతున్నా. ఎన్ని రోజులండి మాకు అన్యాయం?